వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మళ్ళీ యథావిధిగా అఘోరిని చూపెట్టే ప్రయత్నం. జైలు జీవితం ఎందుకు రావాల్సి వచ్చింది, జైలు జీవితంలో తను పడ్డ ఇబ్బంది ఏంటి, అసలు బెయిల్కు ఎవరెవరు సహకరించారు, బెయిల్ ఎట్లా వచ్చింది, బెయిల్కు ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయి, నిజంగా అందరూ అనుకున్నట్టు అఘోరి దగ్గర కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఉన్నాయా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం తెలంగాణ ఇటు మహారాష్ట్ర, తెలంగాణ నుంచి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరంలో అఘోరి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం. అటు ఉజ్జయిని పోయి వస్తున్న అనే తరుణంలో మనము ముఖ్యమైన వ్యక్తి ద్వారా అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేశాం. దాంట్లో అఘోరి ఇప్పుడు మీ ముందు చూపెట్టబోతున్నాను. అసలు అఘోరి జైల్లో ఏం జరిగింది, జైలుకు పోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు జైలుకు పోవాల్సి వచ్చింది, ఇదన్నిటికీ ఒకసారి అఘోరితో మాట్లాడిద్దాం. అంత స్థాయికి ఉన్న అఘోరి తెలంగాణలోనే, అటు తెలుగు రాష్ట్రాల్లోనే ఎటు చూసినా వార్తగా మారిన అఘోరి ఇప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి చూపెడదాం. మనతో పాటు అఘోరి మాటుంది. ఏమ్మా బాగున్నారా? అడవిలో ఉన్నారు. ఏంది పరిస్థితి? దర్శనం అయిందా? బాగా దర్శనాలు మంచిగానే ఉన్నాయి. హరహర మహాదేవ్, ఓం నమ శివ, అఘోరి కాళీ నమ, గురుదత్త నమ, సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్, జై భోలేనాథ్. ఏందమ్మా అదే సనాతన పేరు మీద మీరు చేసిన పోరాటం మిమ్మల్ని జైలుకు పంపింది. ఏంటి అన్నిటికీ కారణం ఏంది అసలు? అంటే జైలుకి వెళ్ళడానికి మొత్తం చెప్పను, ఒక 20 రోజులు, ఒక నెల జైలుకి వెళ్ళక ముందు అప్పటి నుండే కొంతమంది కావాల్సి టార్గెట్ చేసినట్టు చేసి అలా కొన్ని కుట్రలు పొంది ఇలా ఈ ట్రాప్ అనేది ఒకటి జరిగింది. చాలా పెద్ద ట్రాప్ అది. ప్రజలందరూ చూస్తుంటారు, వాళ్ళకి తెలుసు. పైన భోలేనాథ్ కాళీమాతనే వాళ్ళ భక్తురాలుగా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్లాన్డ్గా చేశారు. 100% ప్రీ ప్లాన్డ్గానే జరిగింది ఇదంతా. అప్పటికంత ముందు నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను, అన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాకా నేను వెళ్ళాను, పోరాడాను. నా శక్తి ఎంత ఉందో అంతవరకు నేను పోరాడలేదని కాదు, అందరు ప్రజలు కూడా చూశారు, యావత్ దేశం చూసింది. బట్ ఎక్కడైతే సమ్ పర్సన్స్ లైఫ్లోకి వచ్చారో అక్కడ నుండే కొద్దిగా కాంట్రవర్సీస్ అనేటి, దాంతోపాటు వీళ్ళు కూడా కాంట్రవర్సీలకు లాగడము. ఆమె ఎవరైతే వాళ్ళు ఉన్నారో సమ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక మొత్తం బ్యాడ్గా పోర్ట్రేట్ అయిపోయింది. అక్కడ జరిగింది ఏమీ లేదు, బట్ ఇక్కడ నేను నష్టపోయింది చాలా ఉంది. నేను నష్టపోయింది ఏంటంటే ఒక చాలా పెద్ద, నా ఫ్యామిలీ, నా ఊరు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అలాంటిది నేను భగవంతుని, పరమేశ్వరుని, కాళీమాతని ఇదే అడుగుతున్నాను, భోలేనాథుని. వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు. నేను ఇదే అడవిలలో ఇలాగే ఎక్కడో పనిలో పరాల్లో ఇదే గంగమాతని సేవించి బతకాల్సిందే. బట్ వాళ్ళు ఇప్పటికి కూడా బాధనే అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏమి చేయలేదు నేను, తల్లిదండ్రులకు. నేను వాళ్ళని కష్టపెట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ సమ్ పర్సన్స్ వచ్చి లైఫ్లోకి చాలా పెద్ద ముద్ర. ఇది వేరే నేను కాబట్టి తట్టుకుంటున్నాను. ఇదే నార్మల్ పర్సన్స్కి వస్తే వాళ్ళు ఎప్పుడో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు.